వైసీపీ హయాంలోని మద్యం పాలసీపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. అప్పట్లో కల్తీ మద్యం తయారు చేశారన్నారు. కానీ ఇప్పుడు అదే మద్యాన్ని ప్రభుత్వం అమ్ముతోందని విమర్శించారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిఐడి అధికారులు నన్ను బెదిరిస్తున్నారు, వేధిస్తున్నారు, చేయి చేసుకుంటున్నారు, కొడుతున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పని 3 సార్లు పిటిషన్ వేసిన అతను ఇవాళ మిథున్ రెడ్డి గారి మీద ఇంకోళ్ళ మీద స్టేట్మెంట్ ఇచ్చారని మీరే చెప్తున్నారు. సాక్షాత్తు హైకోర్టుకి, న్యాయస్థానానికి ప్రభుత్వం ఏమో మిథున్ రెడ్డి మీద కేసు లేదు ఇప్పటి వరకు అని చెప్తారు. కాబట్టి ఇవాళ పోలీసు వ్యవస్థని ఇంత దిక్కుమాలితనంగా వాడుకోవచ్చు, ఇంత దిగజార్చి వాడుకోవచ్చు అని ఇవాళ ఒక తప్పుడు విద్యని నువ్వు నేర్పిస్తున్నావు ఈ సమాజానికంటే ఈ సమాజానికి ఎంత చోటు చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం అనేది కూడా గమనించమని మిత్రుడికి చెప్తున్నాను.